హే గాయ్స్, మళ్ళీ రెసిపీ మీ ముందుకు వచ్చా. ఫస్ట్ ఈరోజు సామగడ్డల పులుసు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ పెట్టిన, అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, మెంతులు కొంచెం వేసి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి అందులో యాడ్ చేసుకుని, అందులో ఒక చిటికెడు పసుపు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమోటాలు ఒక 3 సన్న కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ టమోటాలని బాగా దగ్గరకు మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కర్రీ సరిపడా కారం, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టి పులుసు అందులో తీసి పెట్టుకున్నాను. అది అందులో యాడ్ చేసి ఇప్పుడు కర్రీ సరిపడా వాటర్ యాడ్ చేసి ఉప్పు కర్రీ సరిపడా యాడ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయి అందులో 4 వెల్లుల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకుని